గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన ఈ ప్రోగ్రాంలో 22 20 టీవీ న్యూస్ ఛానల్ అబ్దుల్ షుక్ర్ గారు, అదేవిధంగా మేరకు ఆంధ్రప్రదేశ్ కేఎంఏ సుభాన్ గారు, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు సుభాన్ గారు, అదేవిధంగా అలగా రవికుమార్ గారు మా మహాన్ నుంచి వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా రామకృష్ణ గారు కేఎంఎస్ఎస్ కుల విమోచన పోరాట సమితి నుంచి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చారండి. ఈ కార్యక్రమం యొక్క ఈ జూమ్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఏదైతే భారతదేశంలో జరుగుతున్న ఈ పోరాటాలు ఉన్నాయో, ఈ పోరాటాల వెనకాల అసలు నిజమైన ఉద్దేశాలు ఉన్నాయా, లేదంటే రాజకీయ ప్రలోభాలతో ఉన్నాయా అనే విషయం దాని గురించి ఈ యొక్క జూమ్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ జూమ్ మీటింగ్లో ఎంఆర్పీ సంబంధించిన మన సోదరుడు ఆయన టెక్నికల్ ప్రాబ్లం వల్ల ముందుగా రాలేకపోయారు. ఇంకొంత హ్యామ్సంగర్ గారు ఆయన ఇంట్లో కొద్దిగా ఆరోగ్యం వాళ్ళ సిస్టర్గా సంబంధించిన హాస్పిటల్ వల్ల ఆయన యాడ్ అవ్వలేకపోయారు. కాబట్టి ఈ జూమ్ మీటింగ్ని కొనసాగించవలసిందిగా నేను కోరుచున్నాను. ముందుగా ఈ జూమ్ మీటింగ్ సంబంధించింది ఏదైతే రిజర్వేషన్ హఠావో ఆందోళన ఉందో, ఆ ఆందోళన యొక్క అసలు ఉద్దేశాలు ఏమిటి, రాజకీయ ప్రలోభాలు ఉన్నాయా లేవా అనే ఉద్దేశంతో జరిగే ఈ యొక్క జూమ్ మీటింగ్ ముందుగా నేను కేఎంఏ సుభాన్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. సుభాన్ గారు, ఒక 5 నిమిషాలే. సుభాన్ గారు, అదే యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు ఏదైతే భారతదేశంలో ట్రెండింగ్ టాపిక్ ఉందో ఇన్స్టాగ్రామ్లో, ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీని 3 రోజుల్లో 50 లక్షల మంది ఎలా అయితే అయ్యారో దాన్ని సిమిలర్గా చూపిస్తూ ఈరోజు రిజర్వేషన్ హఠావో ఆందోళన ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి, ఆ ప్రోగ్రాంలో ఒక థీమ్లో ఏంటంటే ఆ కింద ఒక క్యాప్షన్, యాక్చువల్గా థీమ్ గురించి ప్రాబ్లం లేదు, ఎలాంటి ఎప్పుడు థీమ్స్ జరుగుతూనే ఉంటాయి. మీరు నికాబ్ ఒక ప్రోగ్రామ్ జరిగితే నెక్స్ట్ రోజు యాంటీ నికాబ్ గురించి కూడా ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో సర్వసాధారణ. అయితే ఇప్పుడు వచ్చిన ఇదేంటంటే, దాని కింద ఆయన ఒక కోట్ చేశారు, ఐఎమ్ ఏ బీజేపీ ఓటర్ నాట్ ఏ ఫాలోవర్ అని. సో ఇదేంటంటే, ఈ యొక్క ఆందోళన నిజంగానే దీని వెనకాల ఏమంటారు, రాజకీయ ప్రలోభాలు ఉన్నాయా, వీరి వెనకాల నిజంగా చిత్తశుద్ధితో ఉన్న పోరాటాల అనే దాని గురించి ఈరోజు ఈ జూమ్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సుభాన్ గారు, మీ గురించి నేను చెప్పక్కర్లేదు, రాష్ట్ర ప్రజలకి, మేలుకు ఆంధ్రప్రదేశ్ నుంచి, FDCA నుంచి ఏదైతే మీరు చేసిన పోరాట కార్యక్రమం ఉన్నాయో అది అందరికీ తెలిసినయే. మరి ఈ యొక్క జూమ్ మీటింగ్లో మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటంటే, ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళన అనేది నిజంగా చిత్తశుద్ధి ఉన్న కార్యక్రమం లేకపోతే రాజకీయ ప్రలోభమా? చూడండి, ఇది రిజర్వేషన్ హఠావో అనేటువంటిది ఇది కొత్త నినాదం అయితే కాదు. 1990లో సింగ్ గారు, VP సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ని, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి అనేటువంటి మండల్ కమిషన్ని చట్టం చేయాలని అనుకున్నప్పుడు అప్పుడు రంగంలోకి వచ్చినటువంటిది రిజర్వేషన్. అప్పుడు ప్రతిభా సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ప్రతిభ, రిజర్వేషన్ ద్వారా ప్రతిభ గమనించిపోతా ఉంది. కాబట్టి ప్రతిభని కాపాడాలి అంటే రిజర్వేషన్ తీసేయాలి అని. అసలు ఏ ఉద్యమం అయినా నెగిటివ్గా ఉండకూడదు. ఇప్పుడు ఉండేటువంటి ఏ ఉద్యమం ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా, చాలా స్మూత్ వాయిస్లో ఏం చెప్తుందంటే, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మేము బీసీలకు వ్యతిరేకం కాదు, మేము ఎస్సీలకు వ్యతిరేకం కాదు, మేము ట్రైబ్స్కి వ్యతిరేకం కాదు,
అయితే ప్రతిభ అనేటువంటి భారతదేశంలో ప్రతిభ అనేటువంటిది తగ్గిపోతా ఉంది, దెబ్బతినేస్తా ఉంది. కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి చాలా సాఫ్ట్ వాయిస్ వినిపిస్తూ ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలనుకుంటే ప్రతిభ అనేటువంటి దాన్ని ఒక తప్పుడు విధంగా సిద్ధాంతీకరిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ప్రతిభ అనేటువంటిది ఒక కుంటి వ్యక్తిని, ఒక ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిని పరుగు పందెం పెట్టి ఆరోగ్యవంతమైనటువంటి వాడు ప్రతిభ కలిగిన వాడు కాబట్టి గెలిచేస్తాడు, అంగవైకల్యం ఉండేటువంటి వాడికి ప్రతిభ లేదు కాబట్టి వాడు ఓడిపోయాడు, కాబట్టి ప్రతిభ అంగవైకల్యం లేని వాడికి ఉంది కాబట్టి వాడి ప్రతిభ వాడికి పాలనా పగ్గాలు చేతికి ఇవ్వాలి అనేటువంటిది. అంతేకాకుండా ఈ ఏదైతే రిజర్వేషన్ అనేది అది కేవలం ఉద్యోగాలు మరియు రాజకీయపరమైన రిజర్వేషన్ సంబంధించి ఉంది. భారతదేశంలో వర్ణ వ్యవస్థలో ఏదన్నా ఒక విషయాన్ని మనం చర్చించాలి, కొత్తది తీసుకురావాలి అంటే ఒక సంపూర్ణమైనటువంటి సాంఘిక చర్చ జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా రిజర్వేషన్ హటావో అని చెప్పడానికి ముందు భారతదేశం యొక్క సామాజిక చట్టాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, తరతరాలుగా ఇప్పటికీ కూడా గుర్రం మీద ఒక దళితుడు పెళ్లి చేసుకుని ఊరేగింపు చంపేసేటువంటి సభ్యత సంస్కృతి ఉన్నటువంటి దేశం. పరువు హత్యల పేరుతోటి దళితుడిని ఎవరైనా పెళ్లి చేసుకుంటే చంపేసుకున్నటువంటి లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి దేశం. నిన్న వరకు మన కళ్ళ ముందు ట్రైబల్స్ ని వాళ్లకు రిజర్వేషన్ అనేటువంటిదే అందరికీ సమాన ప్రతిపత్తి ఉండాలి అనే ఉద్దేశం మీదనే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళా రిజర్వేషన్ తీసేయడం అంటే అసమానత్వం వైపుకు వెళ్ళడం. ట్రైబల్స్కి ఎటువంటి హక్కులు లేవు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీలకు ఎటువంటి హక్కులు లేవు, వాళ్ళు సమాజంలో చదువులో నుంచి, ఉద్యోగాల్లో నుంచి, రాజకీయ హక్కుల్లో నుంచి చాలా దూరంగా నెట్టివేయబడ్డారు కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే బీసీలకు కూడా రిజర్వేషన్. వీళ్ళు శూద్ర వర్ణస్తులు కాబట్టి శూద్రులకు గోచి, చుప్ప, పంది, గుడిస ఇది తప్ప వేరే ఆస్తులు 1960-50 ప్రాంతంలో సినిమా తర్వాత కమ్మవారు కూడా శూద్రుల్లాగా బ్రాహ్మణుల చేత వివక్షకు గురి అయినటువంటి సినిమాలలో చాలా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఒక విషయాన్ని మన భారతదేశం యొక్క సామాజిక చట్టాన్ని అర్థం చేసుకోకుండా ప్రతిభని గురించి మాట్లాడడం అనేటువంటిది అవివేకమే కాదు, కుట్రపూరితం కూడా. అది కాకుండా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాక్రోచ్ల యొక్క విజయం 14 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం ఎన్ని అవినీతిలు, ఎన్ని రకాలటువంటి ఎవ్వరు కూడా రాజీనామా కోరలేదు, రాజీనామా ఇవ్వలేదు. అటువంటిది ఈ సిజేపీ యువకులు, విద్యార్థుల యొక్క ఉద్యమం బలవంతంగా విద్యామంత్రి రాజీనామా ఇచ్చేటువంటి స్థితికి వాళ్ళు నెట్టబడ్డారు. కాబట్టి ఇది వాళ్ళ విజయం. ఇది విజయమైన వెంటనే ఈ నినాదంతో ముందు రావడం, మేము బీజేపీ కాదు కానీ ఆ ఆలోచనని అనుసరిస్తామనేటువంటి ఒక పాజిటివ్గా మాట్లాడుతున్నట్టు నిజానికి దీని వెనక ఉన్నటువంటి అనువాదమే. అనువాదం ఏం చెప్తుందంటే అందరికీ సమానమైనటువంటి హోదా ఇవ్వదు. ఆ సమానమైన హోదా ఇవ్వదు కాబట్టే రిజర్వేషన్స్ అనేటువంటి పెట్టడం జరిగింది. భారతదేశ సమాజం ఉన్నాయి, ఆ దేవాలయాల్లో పూజారుల్లో రిజర్వేషన్ అమలు చేద్దాం. అక్కడ అప్రకటిత రిజర్వేషన్ ఉంది. అక్కడ కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అక్కడ రిజర్వేషన్ ఉంటుంది. అది అప్రకటిత రిజర్వేషన్. అది అట్లాగే వ్యవసాయ రంగంలో భూములు ఉన్నాయి, అప్రకటిత రిజర్వేషన్. అగ్రవర్ణాలకు అప్రకటిత రిజర్వేషన్. అట్లాగే మీరు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు అప్రకటిత రిజర్వేషన్. వీటన్నిటిలో కూడా రిజర్వేషన్లు. ఎవరైతే అగ్ర కులాలు, అగ్ర అనేటువంటి కాదు కానీ
ఉగ్రనో లేకపోతే ఆధిపత్య కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అప్రకటిత రిజర్వేషన్ జరుగుతుంది. ఒకవేళ నిజంగానే ప్రతిభ గురించి మాట్లాడాలనుకుంటే బాబా ప్రతిభావంతులు ఎక్కువ ఆధునిక కాలంలో ఎవరైనా ఉంటారని చెప్పి అనుకోవడం లేదు. వాళ్ళు ఈ సమాజాన్ని విశ్లేషించిన తర్వాత చాలా జాగ్రత్తగా కుల నిర్మూలన అంటే ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేటువంటి దాంట్లో రాశారు. సాంఘిక విప్లవాలు సమాజంలో సమానత్వం రాకుండా రిజర్వేషన్ల విషయంలో ప్రతిభా సిద్ధాంతం అనేటువంటి కుట్రపూరితమైంది. అందులోనూ ప్రస్తుతం కాక్రోచ్ విజయవంతమై వృద్ధింకలు మోదీ గారిని, ప్రధాని అమిత్ షాని ఉంచేసిన మోకాడు ఎవరికి సుప్రీంకోర్టు జడ్జీలు సైతం ఈ ఉద్యమానికి ప్రభావితం కాక తప్పలేదు. మన సిజిఐ గారే తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని తానే మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ఉద్యమమైనా దాని యొక్క నేపథ్యం ఏమిటి, అది ఏ చారిత్రక నేపథ్యంలో ఆ ఉద్యమం వస్తుంది అనేది బీజేపీ దాని యొక్క అలయన్స్ శక్తులు సెట్ బ్యాక్ అవుతున్నటువంటి ఈ తరుణంలో ఓడిపోతున్నామని ఇప్పటికే తెలుసు మనకు. వాళ్ళు దాదాపుగా గెలవలేదు. అసలు అధికారంలోకి రావడం అనేటువంటిది కేవలం ఓట్ చోరీ ద్వారా మాత్రమే వాళ్ళు వచ్చారు. ఓట్ చోరీ ద్వారా బలం రాలేదు, ప్రజలు ఇవ్వలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారి యొక్క సపోర్ట్ తోటి వాళ్ళు నిలబడ్డారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏమిటి? మొత్తం ఎంపీలనే కొనడం మొదలుపెట్టారు. ఇలా చేయడం ద్వారా తాము అధికారంలోకి వచ్చారు తప్ప వాళ్లకు ఇప్పటికీ కూడా స్వంత బలం లేదు. ఇప్పుడు ఇంకా బీజేపీని సపోర్ట్ చేశారో, మన జరిగినటువంటి కాంగ్రెస్ ఉద్యమానికి నేను కూడా పార్టిసిపేట్ చేశాను. జనరల్గా మొత్తంగా కూడా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ యువకులు మాత్రమే ఉన్నారు. ఈ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే బీజేపీకి 100% లాస్ట్ టైం సబ్కా వికాస్ అని చెప్పేసి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పేసి ప్రతి ఇంటికి 15 లక్షలు అని చెప్పేసి అమలు చేయని వాగ్దానాలని చేయడం ద్వారా ఈ కాక్రోచ్ ఉద్యమం మొత్తంగా కూడా బొద్దిలో ఈ మాట్లాడుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ వ్యతిరేకతలో నుంచి బయటపడాలన్నా ఈ కాక్రోచ్ ఉద్యమంలో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళని తనను ఈ ఉద్యమం ప్రస్తుతం అవసరం. కాబట్టి ఇది బీజేపీ ప్రమోట్ చేస్తున్నటువంటి ఉద్యమం. ఇది ప్రతీకాత్మక సమాజానికి ప్రతీకాత్మక విప్లవం, ప్రజా వ్యతిరేక విప్లవం. మరీ ప్రత్యేకించి శూద్రవర్ణం, ఇప్పుడు ఎవరైతే ఓబీసీలు అని చెప్పబడుతున్నారు, ఇది ప్రధానంగా ఎస్సీల మీద, ఎస్టీల మీద బాణం ఎక్కుపెట్టినట్టు. ప్రధానంగా ఇది ఓబీసీల మీద పెడుతున్నటువంటి బాణం. శూద్రుల్ని శాశ్వతంగా బానిసలుగా చేసేందుకు సవర్ణ అయినటువంటి పైన ఉన్నటువంటి ఆ 3 సవర్ణ కులాలు వర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కుపెట్టినటువంటి మనువాద బాణం. కాబట్టి ఈ ఏదైతే ప్రస్తుతం ప్రతిభా సిద్ధాంతం అనేది ఉందో, ప్రతిభ అనేటువంటిది సమానమైనటువంటి వారి మధ్యనే ప్రతిభ అనేటువంటిది మనం తూకం వేయాలి, ప్రమాణబద్ధత చేయాలి తప్ప అసమ సమాజంలో ఒకరు ఎక్కడో పాత అదానికిను పల్లెటూరులో మట్టి తీసుకునేటువంటి లేకపోతే చికెన్ పకోడా అమ్ముకునేటువంటి రజాక్ సాహిబ్కో, లేకపోతే మన గ్రామాలలో పనిచేసేటువంటి డేవిడ్ సాహిబ్కో, అదానితో అంబానీతో పోటీ పెట్టే ఎట్లా ఉంటుంది? సాంఘికంగా అందరూ సమానులైనప్పుడు అప్పుడు ప్రతిభ గురించి మాట్లాడారు. కాబట్టి మొట్టమొదట సాంఘిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, భారతదేశంలో ఉండేటువంటి సంపద మొత్తం చెందేలాగా మార్పు చేస్తే అప్పుడు మనం ప్రతిభా సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుకోవడం న్యాయం అవుతుందే తప్ప అసమ సమాజంలో ప్రతిభా సిద్ధాంతం గురించి మాట్లాడడం అంటేనే అది కుట్రపూరితం, మోసపూరితం,
మనువాదానికి అనుకూలం. కాబట్టి ఈ ఉద్యమం వ్యతిరేకించదగింది. మరీ ప్రత్యేకించి ఓబీసీ సమాజం, మరీ ప్రత్యేకించి శూద్ర సమాజం ఈ ఉద్యమానికి పడాలి. మైనారిటీలు, ఆదివాసీలు అందరూ కూడా వారికి మద్దతుగా నిలుస్తారు. ప్రజాస్వామికవాదులు, రాజ్యాంగ పరిరక్షకులు వీళ్ళందరూ కూడా తెలుస్తారు. చివరి మాటగా రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధమైనది. దీనికి అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడటం. ఎవరికైతే ఈ రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఇష్టం లేదో వాళ్ళు దయచేసి అవసరమైతే ఈ దేశం వదిలేసి వెళ్ళిపోవడం తప్ప ఈ దేశంలో ఉంటూ ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాత్రం దయచేసి పని చేయవద్దు. అలా పని చేస్తే మాత్రం భారతదేశం 85%, 90%గా ఉండేటువంటి భారతదేశ మూలవాసులు ప్రజలు ఉన్నారో వాళ్ళు మరీ ప్రత్యేకించి ఉద్యోగాలకు, వ్యవసాయానికి, భూమికి, వనరులకు, సంపదకు దూరమైపోయినటువంటి వాళ్ళు మిమ్మల్ని క్షమించరు అందుకే తెలియజేస్తూ ఈ ప్రతిభా సిద్ధాంతం పేరు మీద వస్తున్నటువంటి సమానత్వం, ఇది రిజర్వేషన్ హటావ్ ప్రతిభ బచావ్ అనేటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది ప్రజా వ్యతిరేకమైనది, పాలకులకు అనుగుణమైనది, మనువాద మద్దతుతో చేస్తున్నటువంటి ఉద్యమం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుభాన్ గారు, నేను దీంట్లో మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఏదైతే మనం కాక్రోచ్ జనతా పార్టీ చూసామో ఒక యువకుడు, ఇదే విధంగా దీంట్లో కూడా ఒక యువకుడు, ఈ యువకులు దీనికి ఎక్కువగా మద్దతు ఉందని ఏదైతే బీజేపీ పార్టీ చెప్తుందో దాని గురించి మీరేమంటారు? చూడండి, బీజేపీ పార్టీ ఇప్పటి వరకు చాలా అబద్ధాలు చెప్పింది. అది అబద్ధాలను నిజమని చెప్పడానికి ఒక సోషల్ మీడియానే పోషిస్తుంది. సోషల్ మీడియా మొత్తంగా కూడా బీజేపీ చేతుల్లోనే ఉంది. మనకు తెలుసు, జునైద్ అనేటువంటి అతను దాదాపుగా అందరికీ భోజనాలు వంటి పెట్టి అందులో వీడికి ఇంత డబ్బు ఎక్స్పెండ్ చేస్తూ ఉంది. వినేద్ భాయ్ అని చెప్పి వెటకారంగా వికృతంగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రెండోది, వెతికి అస్సాంలోను, బెంగాల్లోను, బీహార్లోను ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం, జంతర్ మంతర్లో జరిగిన ఉద్యమంలో పాల్గొన్న ముస్లింలను మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ పేరుకు మాత్రం ఒకవైపున మేము సబ్కా వికాస్ అని మాట్లాడతారు. కాబట్టి ఈ ప్రచారం అనేటువంటిది ఏదైతే ఉందో ఒక కుర్రాడు మాట్లాడి ఉండొచ్చు. రెండోది, ఒక కుర్రాడు మాట్లాడాడు, అసలు అతను ఎవరు, ఏమిటి, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతిభా సిద్ధాంతాన్ని గురించి, రిజర్వేషన్ హటావ్ గురించి మాట్లాడవచ్చు, తప్పు కాదు. నేను కూడా చెప్తాను రిజర్వేషన్ ఉండకూడదు అని. అయితే ఎప్పుడంటే అందరూ సమానమైనటువంటి రోజున, భారతదేశ సంపద మొత్తంగా సమానమైన రోజున, వనరులు అందరికీ సమానమైన రోజున, సంపద పంపిణీ మొత్తానికి సమానమైన రోజున, వ్యవసాయ భూములు అందరికీ సమానమైన రోజున, పార్లమెంటులో భారతదేశంలో ఉండేటువంటి డైవర్సిటీ ఏదైతే ఉందో ఆ డైవర్సిటీలో ఉండేటువంటి అందరూ పార్లమెంట్లో సమానంగా కూర్చోగలిగినప్పుడు అప్పుడు నేను కూడా సమానత్వ ఉద్యమానికి, రిజర్వేషన్ హటావ్ ఉద్యమానికి మద్దతు ఇస్తాను. ప్రచారం అనేటువంటిది అబద్ధాలతో కూడుకున్నది. ఓకేనండి. అయితే దీన్ని ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో, లేదంటే ఎవరైతే నేతా పార్టీలు దీని గురించి ఎందుకు స్పందించట్లేదు? కేవలం ప్రకటనే కదా. దాదాపుగా అఖిలేష్ యాదవ్ ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి, తేజస్వి యాదవ్ ఓబీసీ కమ్యూనిటీలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఉంది, అట్లాగే కర్ణాటకలో ఉండేటువంటి గౌడ కమ్యూనిటీ ఉంది. వీళ్ళందరూ కూడా ట్రైబల్స్, ఛత్తీస్గఢ్, ఇది కేవలం ఒక నినాదంగా తీసుకొచ్చి చర్చనీయాంశం చేసి ప్రజల చేత దాన్ని ఆమోదింపజేయాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రని చాలా మంది స్పందించాల్సిన అవసరం లేదు. జబ్ సుపారీ ఘట్ హోతీ హై తో ఉసే థోడీ దేర్ రఖ్ దేనా చాహియే. అదే దానికే అయిపోతుంది. దీన్ని యాక్చువల్గా బీజేపీ పార్టీ పెట్టిన తర్వాత
ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ చేశారంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సపోర్టర్స్ లేదంటే ఏదైనా దాని గురించి ప్రస్తావన ఎత్తారు. అదే ఇప్పుడు ఈ ఎవరెవరు ఎత్తారండి సపోర్టర్స్, సిజేపీ సపోర్టర్స్ ఎవరెవరు ఈ ప్రస్తావన ఎత్తారు? లేదండి, నేను అది అనట్లేదు. నేను అనేది ఏంటంటే ఈ రిజర్వేషన్ హఠావో మాట్లాడేప్పుడు మాత్రం ఇన్స్టాగ్రామ్లో కొత్త ట్రెండ్ వచ్చింది. అది ఏంటంటే రిజర్వేషన్ హఠావో కాదు, ముందు క్యాస్ట్ హఠావో పెట్టండి అని చెప్పారు. దీన్ని మీరు చెప్పిన మొత్తం దాంట్లో కౌంటర్ ప్రొడక్టివిటీ అన్నమాట. అంటే మీరు రిజర్వేషన్ కాదు, ముందు క్యాస్ట్ని నిర్మూలించండి. క్యాస్ట్ని నిర్మూలిస్తే రిజర్వేషన్ తీసేయవచ్చు. మాట్లాడిన వాళ్ళందరూ కూడా 100%. ఇంకో చిత్రం ఏంటంటే మాట్లాడిన వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ లేదు వాళ్ళు. అంటే అది అసలు సొసైటీలో ఇప్పటికే అర్థం కాని ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళు మాట్లాడడం ఒక ఎత్తు, రిజర్వేషన్ లేని వాళ్ళు ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ దీని గురించి మాట్లాడడం చాలా గొప్పగా అనిపించింది. ఇప్పుడు ఈ 2 రోజుల ముందు ఆంధ్రజ్యోతిలో జరిగిన ఒక సర్వేలో ప్రేమ వివాహాలు తల్లిదండ్రులు ఒప్పుకుంటారా అనే సర్వేలో 83.8% మంది తల్లిదండ్రులు మేము ప్రేమ వివాహాలను మేము ఒప్పుకోమని చెప్పారు. దాంట్లో 40% యువత మాకు అసలు కులాంతర వివాహాలు అంటే ప్రేమ వివాహం అంటే నా ఉద్దేశం అది కాదు, కులాంతర వివాహాలు అంటే వేరే కులం అని అబ్బాయి కానీ అమ్మాయిని కానీ చేసుకునే ఉద్దేశం మాకు మానసికంగా లేదు అని నిర్మమాటంగా చెప్పేసి. సో ప్రకారం అంటే కనుక ఈ యొక్క ఏదైతే నినాదం ఉందో దీని వెనకాల పూర్తి రాజకీయం మనం అర్థమవుతుంది. ఇది మనం ఒకసారి మిగతా ఎవరైతే మన పార్టిసిపేట్స్ ఉన్నారో వాళ్ళతో కూడా చర్చిద్దామండి. థ్యాంక్ యూ అండి సుభాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన కుల KVPS రామకృష్ణ గారిని నేను మాట్లాడాల్సిందిగా కూర్చున్నానండి. రామకృష్ణ గారు సార్ రెస్పాండ్ అవ్వండి. సరే అండి, మన రవికుమార్ గారు మా మహానాడు గురించి మాట్లాడవలసిందిగా కూర్చున్నానండి. సార్ నమస్తే అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గౌరవనీయులు అన్నయ్య సుభాన్ అన్నయ్య గారికి మరియు నా తోటి మిత్రులందరూ కూడా నా యొక్క జేబీఎంలండి. చాలా మంచి చర్చా వేదికను ప్రారంభించినటువంటి మన TV20 యాజమాన్య వారికి నా కృతజ్ఞతలు. వాస్తవానికి ఈరోజు తీసుకొచ్చినటువంటి ఈ నినాదం ఏదైతే ఉందో ఇది పూర్తి రాజకీయ నినాదం మాత్రమే. తరతరాల నుండి యుగయుగాల నుండి అణచివేతకు గురైనటువంటి ఈ సమాజంలో ఇప్పుడిప్పుడే దళితులు నిమ్మన జాతి ప్రజలు సమాజంతో పోటీపడి వాళ్ళ యొక్క పూర్తి శక్తి సామర్థ్యాలతో వాళ్ళతో పాటు సమానంగా ఎదగడం అనేది కొన్ని రాజకీయ శక్తులు జీర్ణించుకోలేకపోతాయి సార్. దీనికి కారణం అసలు రిజర్వేషన్స్ ఎందుకు వచ్చినాయి, ఏ ప్రాతిపదిక మీదకి వచ్చింది, ఏ ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇచ్చారు అనేది మనం గమనించాలి. ముఖ్యంగా ఏ ప్రాతిపదిక మీద మనకు రిజర్వేషన్లు ఇచ్చారు అనేది తెలిస్తే ఆ తర్వాత రిజర్వేషన్లు ఉంచాలా తీసేయాలా అనేది మనందరూ కూడా ఆలోచన చేయొచ్చు. అసలు రిజర్వేషన్ దేనికి ఇచ్చారు? ఈ సమాజంలో కొన్ని జాతుల్ని కొన్ని వర్గాలను ఎవరైతే రిజర్వేషన్లు పొందుతున్నారో ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, బ్యాక్వర్డ్ క్యాస్ట్ కానివ్వండి, ఎవరైతే రిజర్వేషన్ పొందుతున్నారో వాళ్ళని కొన్ని సంవత్సరాల క్రితం మనం వెనక్కి వెళ్ళినట్లయితే ఈ రోజు వరకు కూడా కనీసం మనుషులుగా చూడకుండా కనీసం మంచినీళ్ళు కూడా తాగడానికి వాళ్ళకి యోగ్యతను కూడా ఇవ్వనటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి అంతరాలు తొలగాలి. సమాజంలో కొంత మాత్రమే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పినట్టుగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టు దేశంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా సమాన హక్కులు పొందాలి అని చెప్పేసి ఈ రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు చాలా మంది
మంది కూడా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో కేవలం రిజర్వేషన్లు ఎత్తేయాలని ఒక నినాదం మాత్రమే. నా వంతు నేను ఒకటే చెప్తా, ఈ కుట్ర తరతరాల నుంచి జరుగుతూనే ఉంది. ఈ కుట్రలో భాగంగా దాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు ప్రజలు. అందుకనే ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి. నిజంగా ఈ రిజర్వేషన్లు అనేది లేకపోతే ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, జాతీయ పార్టీలు కానివ్వండి, ఇంకో పార్టీలు కానివ్వండి, ఒక సామాన్యుడిని ఒక మాలా లేకపోతే మాదిగా లేకపోతే రెడ్డి లేకపోతే బీసీ లేకపోతే చాకలి లేకపోతే మంగళ ఇలాంటి వ్యక్తులకి ఎమ్మెల్యే సీట్లు ఏమైనా ఇస్తాడా? కనీసం రిజర్వేషన్ రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించి 15% ఎమ్మెల్యేలు ఉండాలి, మాలలకి 15% ఉండాలి, బీసీలకు 27% ఉండాలి. ఈ విధంగా నిష్పత్తి నియమించారు కనుక చచ్చినట్టుగా వాళ్ళు రిజర్వేషన్ని అమలు చేయడం జరుగుతుంది. దాని కారణంగా ఒక పార్లమెంట్లోనే కాదు, గ్రామ స్థాయిలో, పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో ఇవాళ పాలనా వర్గాల్లో కొంతమంది దళిత బిడ్డలు ఉన్నారంటే కేవలం 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 ఈ రిజర్వేషన్ల వల్లే ఉన్నారని చెప్పి మనం చేస్తాం. రెండవది, ఈరోజు డబ్బున్న వాళ్ళు, డబ్బు లేను, ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే ఎంఆర్ఓలు, డాక్టర్లు, ఇలాంటి స్థాయికి ఒక దళిత బిడ్డలని ఒప్పుకుంటారా? ఇవాళ చూడండి, ఇవాళ డబ్బు లేనటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఎంతమంది దళిత డాక్టర్లు హాస్పిటల్ పెట్టుకోగలుగుతున్నారు? ఎంతమంది ఎస్టీలు ఎంతమంది డాక్టర్లు ఎంతమంది హాస్పిటల్ పెట్టగలుగుతున్నారు? కేవలం వాళ్ళంతా కూడా ఉద్యోగాలు మాత్రమే పొందుతున్నారు. కానీ డబ్బుతో ఏదైతే ఉందో, డబ్బు ఉన్నటువంటి సమాజం ఏదైతే ఉందో దాని ప్రకారం జీవించే వాళ్ళు హాస్పిటల్ కట్టుకుంటారు, అభివృద్ధి అవుతున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నేను అందుకు ఒకటే చెప్తున్నా సార్, రిజర్వేషన్ అనేది మీకు లేకపోకుండా ఉండాలి అంటే ఆర్థిక అసమానతలు అనేవి కూడా ప్రజల మధ్య ఉండకూడదు, సమాజం అంతా ఉండకూడదు. కనీసం ఈ యొక్క రిజర్వేషన్ ఉండబట్టి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా, వార్డు మెంబర్లుగా, ప్రెసిడెంట్లుగా ఇంట్లో ఉంటున్నారు. పాలనా వర్గాల్లో సామాన్య ప్రజలు కూడా భాగస్వాములు అవుతున్నారు. మా కష్టాలని, మా నష్టాలని ఆ యొక్క అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, పంచాయతీ బోర్డులో కానీ వినిపించగలుగుతున్నారు. కనీసం కొన్ని హక్కులైనా సాధించుకోగలుగుతున్నారు. ప్రజలు మా సమస్యల్ని కనీసం పార్లమెంటు దృష్టికి, అసెంబ్లీ దృష్టికన్నా తీసుకెళ్ళగలుగుతున్నారు. ఈ రిజర్వేషన్ అనేది పూర్తిగా నాశనం తీసేయాలనేటువంటి కుట్ర కొంతమంది మత ఛాందస్యవాదులు, కొంతమంది దళితులు, నిమ్మల జాతి ప్రజలు, ఎదుగుదల చూడలేనటువంటి ప్రజలు చెప్పే నినాదం తప్ప మరే నినాదం కాదని చెప్పేసి నా ఉద్దేశం సార్. యాక్చువల్గా మీ మాటకి నేను వచ్చాను. మీరు మాట్లాడిన విషయంలో ఇప్పటికీ ఎవరైతే మన అసెంబ్లీలో, పార్లమెంట్లో ఇంట్లో ఉన్న జాతుల యొక్క ప్రతినిధులు లేరు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే నిన్న జాతికి సంబంధించిన దాంట్లో ఉన్నత చదువున్న వ్యక్తులు కూడా కేవలం ఏంటంటే ఇప్పటికీ అసమానత కలిగి ఉంది సార్, సమర్థం ఉంది సార్. అయితే యాక్చువల్గా ఇప్పుడు ఏవైతే మన కాన్సెప్ట్ ఉంది, దీని వెనకాల ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజలతో చేపట్ట ఏదైతే నినాదాలు ఉన్నాయో అవి ఎప్పుడు కూడా ప్రజలు దాన్ని రన్ చేస్తుంటారు. ఇప్పుడు రాష్ట్ర జనతా పార్టీ వ్యక్తి నీట్ వ్యక్తి కాదు అతను, కానీ అతను ఏదైతే ఆత్మహత్యలు ఉన్నాయో దాన్ని చూసి దాన్ని ఇచ్చింది, దాంట్లో రాష్ట్ర జనతా పార్టీ అనేది జరగడం జరిగింది. అయితే చాలా మంది రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు కాబట్టి మీకు తెలియదు మా యొక్క బాధ అన్నారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ మన ఈడబ్ల్యూఎస్ యొక్క పర్సంటేజ్ ఎంతో మనకు బాగా తెలుస్తుంది. ఈ రోజు ఈడబ్ల్యూఎస్ ద్వారా ఎంతమంది దీంట్లో చేరుకుంటున్నారన్న విషయం కూడా మనం గ్రహించాం. ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే రిజర్వేషన్ లేని వ్యక్తి ఇప్పుడు లేడు. ఇప్పుడు సింగిల్ పేరెంట్ రిజర్వేషన్ ఉంది, అలాగే ఎకనామికల్ వీక్నెస్ ఉన్న సొసైటీ సంబంధించిన ఉన్నారు. అదేవిధంగా ఏమంటారు, హ్యాండిక్యాప్ రిజర్వేషన్ ఉన్నారు. ఇప్పటికీ అంబేద్కర్ గారు చెప్పిన ఏకైక విషయం, ఎవరైతే ఒక స్త్రీలు, అంగవైకల్యులు మొత్తం అందరూ ఎవరైతే నిన్నగా ఉన్నారో వాళ్ళందరూ బాగుపడడం కూడా ఈ భారతదేశం ఇంకా ఈ రోజు ఏదైతే మైనారిటీ రిజర్వేషన్ గురించి పూర్తి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు
అంబేద్కర్ గారు ఆ రోజు మైనార్టీ యొక్క మహిళల గురించి పోరాడిన హక్కు ఆయనకి అంబేద్కర్ గారికి ఉంది. కాబట్టి ఈ వాస్తవం గ్రహించాలి. దీని వెనకాల ఎన్నో రాజకీయ కుట్రలు గ్రహించాలి. ఇది నిజంగానే ప్రజల చేత వస్తే కనుక దాన్ని మనం తిప్పికొట్టాలి సార్. దాన్ని మనం దాంట్లో స్వేచ్ఛాభావంతో మనం దాన్ని మాట్లాడడానికి ఉంది. కాబట్టి రాజకీయ కుట్రలకి ప్రజలు దూరంగా ఉండాలనుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క రిజర్వేషన్ అనిపించింది ఎందుకు మేము ఏం పెట్టామంటే నిజంగా ప్రజలకు ప్రలోభాలకి ఇది జరుగుతుందా లేదా ప్రజల చేత వచ్చిందా అంటే ఈ రోజు ఏదైతే మనం ఉదాహరణగా తీసుకున్న CJP పార్టీ ముందుగా ఏం జరిగిందంటే అతని యొక్క ఐడెంటిటీ అనేది రివీల్ చేశారు. ఆయన ఎక్కడ ఉంటాడు, ఎవరు వచ్చారు, ఏ విధంగా వచ్చారని చూసారు. అదే ఈ రోజు మన ఈ పార్టీ గురించి వస్తే ఐడెంటిటీ రివీల్ చేయలేదు, ఎంతమంది వచ్చారు, ఎలా వచ్చారని రివీల్ చేయలేదు. కేవలం బీజేపీ సపోర్టర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ తప్ప ఎవరు కూడా దీంట్లో మాట్లాడింది లేదు. కాబట్టి ఇలాంటి వాటిని ఇది ఎన్నాళ్ళ నుంచో భారతదేశం అనుభవిస్తున్న బాధ ఏంటంటే విభజించు భారతదేశం. అప్పుడు దాకా కూడా మనోడు అంటారు. ఇప్పుడు ఎప్పుడైతే వాడు స్టార్ట్ చేసిందో మనకి ఇది మనోడు కాదు, వీడు వేరే కులపూర్వం అన్నట్టు స్టార్ట్ చేస్తారు. కాబట్టి కులానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ అందరికీ కూడా ఈ రోజు దక్కుతుంది. అన్ని రిజర్వేషన్లు దక్కుతుంది. ఈ రోజు రిజర్వేషన్ లేని వారు లేరు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రతిభా విషయంలో ఎప్పుడు రిజర్వేషన్ వర్తించాలి. కాబట్టి దీన్ని మనం గుర్తించాలి. యువత దీన్ని ముందుగా గుర్తించాలి. అందరూ కూడా దీన్ని ప్రలోభాలకు దూరంగా మనం నిజాయితీగా అదేవిధంగా ఏదైతే తప్పుని పట్టుకోవాలనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మనం ఈ చర్చా వేదిక పెట్టుకున్నామండి. థ్యాంక్ యూ.